ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ నంబర్ 1లో మంత్రివర్గం భేటీ కొనసాగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అమరావతిలో చేపట్టాల్సిన పనులపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బ్లాక్ నంబర్ 1లో మంత్రివర్గం భేటీ కొనసాగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అమరావతిలో చేపట్టాల్సిన పనులపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీ కేబినెట్ సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ మంత్రిమండలి సమావేశానికి మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి బిల్లుల ఆమోదం కోసం ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం గత 15 రోజుల క్రితమే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా సీఎం ఢిల్లీ పర్యటన ఏదైతే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో అత్యవసరంగా ఈ కేబినెట్ సమావేశాన్ని అయితే ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 14 ఎజెండాలతోటి ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఏదైతే కొన్ని డిపిఓలకు నేరుగా రిపోర్ట్ చేసేలాగా క్యాడర్తో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీఎంతో చర్చించారు ఈ అంశానికి సంబంధించి. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో కొంత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేయడంతో పాటు కేడర్కి సంబంధించి మార్పుల విషయంలో, డిపిఓల విషయంలో నేరుగా రిపోర్ట్ చేసే విషయానికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఈరోజు కేబినెట్ ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా క్యాడర్ ర్యాషనలైజేషన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తిగా ఈరోజు ఏదైతే చర్చ జరిగి కేబినెట్లో ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి బిల్లు చట్ట సవరణకి సంబంధించినటువంటి విషయంలో 2025 ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కుప్పం నియోజకవర్గంలోకి సంబంధించినంత వరకు డిజిటల్ హెల్త్ నెట్వర్క్ సెంటర్స్కి సంబంధించినటువంటి అంశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కలుగిత కార్మికులకు సంబంధించి ఏదైతే మద్యం దుకాణాలకి సంబంధించి 4 కులాల వారికి సంబంధించి కేటాయింపులు ఏవైతే జరిగాయో దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 24 to 29కి సంబంధించి ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఏవైతే పాలసీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువంటి కేబినెట్ ముఖ్యంగా ఈ ఎజెండాలతోటి ముందుకు వెళ్తోంది. దాంతోపాటుగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ పైన ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే తల్లికి వందనం పేరుతోటి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి అమలు విషయంలో కూడా ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే డ్వాక్రా మహిళలకు ఒక కానుకగా మహిళలకు ఇవ్వాలి అని నిర్ణయించినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పుడే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది కాబట్టి మరొక 2 నుంచి 2.5 గంటల పాటు కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రాజేంద్ర, మరోపక్క సూపర్ 6కి సంబంధించిన కొన్ని పథకాల గురించి, నిరుద్యోగ భృతి కానీ, ఉచిత బస్సు కానీ, వీటికి సంబంధించి పదే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే సూపర్ 6లో ఉన్న హామీలు ఉన్నాయో దాని గురించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? దాని మీద ఏమైనా చర్చిస్తారనుకోవచ్చా?
ఖచ్చితంగా సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్తూ ఉన్నారు. అలాగే బడ్జెట్లో ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2025-26 బడ్జెట్ని ప్రవేశపెట్టిన దాంట్లో కూడా ఈ సంక్షేమ పథకాల అమలుకి సంబంధించినటువంటి కేటాయించిన బడ్జెట్తో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, తల్లికి వందనం, అలాగే రైతుకి భరోసాగా ఇచ్చేటువంటి 20,000 రూపాయలు కావచ్చు, ఇట్లా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అని ఏదైతే చెప్పామో మొదటి విడతగా గ్యాస్ సిలిండర్ పంపిణీ అనేది చేయడం జరిగింది. అలాగే మిగిలిన అన్నింటినీ కూడా పెన్షన్ పెంపు విషయంలో 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంపు అనేది కూడా చేపట్టడం జరిగింది. అలాగే హామీలు ఏవైతే ఇచ్చారో సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయడానికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో తల్లికి వందనంకి సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తల్లికి వందనం అనేది ఇస్తాము అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బిల్కి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, కేబినెట్ ఆమోద ముద్ర. దీంతో పాటుగా రైతులకు ఇచ్చేటువంటి 20,000కి సంబంధించి కూడా ఈ కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మహిళలకు ప్రత్యేకంగా ఏవైతే 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ కాంతి.